ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? అంత బాగాలేదండి. అంటే ఏ అంశంలో బాలేదంటారు? ఇక నడుస్తూనే ఉంది కదా అంతా ఇక తెలంగాణ ఉన్నప్పుడు జర ఆడికాడికి మంచిగా ఉండు. అంటే ఆయన ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కవితనే విడిపోయింది కదా పార్టీకించి, మరి ఎట్లా అంటారు? ఇక ఆయన మీద పార్టీ ఎలా పెట్టుకుంది కదా. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా అవకతవకలు అయినాయి అంటారు, కరెక్టేనా? అది అంత అండి. ఆయన ఉన్నప్పటికి ఇప్పుడున్న పరిపాలనకి తేడా అంటే ఏం చెప్తారు? సోలతుండే పబ్లిక్ అన్నిటికి ఇప్పుడు అంత లేదు సోలో. ఇప్పుడు ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపీస్ గ్యాస్, ఇంకా అట్లా అవన్నీ వస్తున్నాయి. మంచిగానే ఇస్తుండే కదా పథకాలు. అంత లేదు. మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి అసలు? మా గ్యాస్ అంటుంది, గ్యాస్ రేట్ అదే పాత రేటే తీసుకుంటుంది. సన్న బియ్యం, సన్నబియ్యం ఇస్తున్నాయి, ఫ్రీ కరెంటు. ఫ్రీ కరెంట్ ఉన్నది. ఇప్పుడు ఇంకొకటి బస్సు రేట్లు పెంచిండు కదా, మరి మొగోళ్ళకి 10 రూపాయలు పెంచిండు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అపాయం ఏం లేదమ్మా. పెంచడం కరెక్ట్ అంటారు? ఇక పెంచే పబ్లిక్ పెరుగుతుంది, మళ్ళీ ఇది పెంచుతారు, ఇక అన్ని పెరుగుతాయి ఇక. అంటే ఇంకా డెవలప్మెంట్ చేయాలి అంటే ఏం డెవలప్మెంట్ చేస్తే బాగుంటది అంటారు తెలంగాణలో? డెవలప్మెంట్ ఏం లేదమ్మా. నాకు అంత ఐడియా లేదమ్మా. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? అంత బాగాలేదండి. అంటే ఏ అంశంలో బాలేదంటారు? ఇక నడుస్తూనే ఉంది కదా అంతా ఇక తెలంగాణ ఉన్నప్పుడు జర ఆడికాడికి మంచిగా ఉండు. అంటే ఆయన ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కవితనే విడిపోయింది కదా పార్టీకించి, మరి ఎట్లా అంటారు? ఇక ఆయన మీద పార్టీ ఎలా పెట్టుకుంది కదా. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా అవకతవకలు అయినాయి అంటారు, కరెక్టేనా? అది అంత అండి. ఆయన ఉన్నప్పటికి ఇప్పుడున్న పరిపాలనకి తేడా అంటే ఏం చెప్తారు? సోలతుండే పబ్లిక్ అన్నిటికి ఇప్పుడు అంత లేదు సోలో. ఇప్పుడు ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపీస్ గ్యాస్, ఇంకా అట్లా అవన్నీ వస్తున్నాయి. మంచిగానే ఇస్తుండే కదా పథకాలు. అంత లేదు. మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి అసలు? మా గ్యాస్ అంటుంది, గ్యాస్ రేట్ అదే పాత రేటే తీసుకుంటుంది. సన్న బియ్యం, సన్నబియ్యం ఇస్తున్నాయి, ఫ్రీ కరెంటు. ఫ్రీ కరెంట్ ఉన్నది. ఇప్పుడు ఇంకొకటి బస్సు రేట్లు పెంచిండు కదా, మరి మొగోళ్ళకి 10 రూపాయలు పెంచిండు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అపాయం ఏం లేదమ్మా. పెంచడం కరెక్ట్ అంటారు? ఇక పెంచే పబ్లిక్ పెరుగుతుంది, మళ్ళీ ఇది పెంచుతారు, ఇక అన్ని పెరుగుతాయి ఇక. అంటే ఇంకా డెవలప్మెంట్ చేయాలి అంటే ఏం డెవలప్మెంట్ చేస్తే బాగుంటది అంటారు తెలంగాణలో? డెవలప్మెంట్ ఏం లేదమ్మా. నాకు అంత ఐడియా లేదమ్మా.